తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ నియామకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రోజు ప్రభుత్వం జీవో ఇచ్చే అవకాశం ఉంది. సాయంత్రం లోపు జీవో ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిన్న సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా భేటీ అయ్యారు. ఇక ఈ రోజు మరోసారి భేటీ అయ్యి అనంతరం సిట్ చీఫ్ గా ఎవరిని నియమించాలి అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీతో పాటు 2 డీఐజీలు, మరో 2 ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, పలువురు కానిస్టేబుళ్లను నియమించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి టీంతో జీవో ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ నియామకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రోజు ప్రభుత్వం జీవో ఇచ్చే అవకాశం ఉంది. సాయంత్రం లోపు జీవో ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిన్న సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా భేటీ అయ్యారు. ఈ రోజు మరోసారి భేటీ అయ్యి అనంతరం సిట్ చీఫ్ గా ఎవరిని నియమించాలి అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, ఈ రోజు సిట్ వ్యవహారం అంటే దర్యాప్తుకు సంబంధించి ఈ రోజు జీవో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. అండ్ నిన్ననే భేటీలో జీవో విడుదల చేస్తారు అని చెప్పారు. బట్ ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించాలి అని చెప్పి నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎన్డీడీబీ నివేదిక కూడా ఇవ్వటం, నెయ్యిలో ఇతర పదార్థాలు కలిశాయి అని చెప్పి వచ్చిన నివేదిక అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పలు హిందూ సంఘాలతో పాటు ధార్మిక సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు కొలిచే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధిలో తయారయ్యే ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించడంపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం అవటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం సిట్టు నియమించాలని నిర్ణయించడంతో సిట్ అధిపతిగా ఎవరిని నియమించాలి అని చెప్పే అంశంపై కూడా నిన్న రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర కుమార్ లడ్డా కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మళ్ళీ ఈ రోజు ఒకసారి భేటీ అయ్యి పూర్తి స్థాయి సిట్ టీమును నియమించేందుకు జీవో ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయించినట్టు సమాచారం అందింది. సిట్ చీఫ్ గా 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పిహెచ్డి రామకృష్ణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని నియమిస్తారని చెప్తున్నారు. అయితే వీరు కాకుండా వినీత్ బ్రిజ్లాల్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వీరితో పాటు 2 డిఐజీలు, 3 ఎస్పీలు, పలువురు అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో పాటు పలువురు కానిస్టేబుళ్లను కూడా నియమించాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. వీరంతా సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలి అని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం లోపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తో పాటు ఎవరెవరిని సిట్లో నియమిస్తారు అనే అంశానికి సంబంధించి వాళ్ళ పేర్లతో సహా న్యాయ శాఖతో సంప్రదించిన అనంతరం పూర్తి స్థాయి జీవో ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఒక సిట్టు టీమును నియమించడం మినహా మిగతా జీవో అంతా కూడా లీగల్ స్క్రూటినీకి పంపించి అక్కడి నుంచి ఆమోదం తీసుకొని రూపొందించారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు కానీ లేకపోతే సాయంత్రం 5 గంటల లోపు కానీ దీనికి సంబంధించి జీవో వెలువడే అవకాశం ఉంది. ఒక్కసారి జీవో వెలువడితే వెంటనే ఈ సిట్ టీం రంగంలోకి దిగాలి అని కూడా ప్రభుత్వం ఆదేశించబోతుంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దీనిపై సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇచ్చి ఇందులో జరిగిన అంశాలను భక్తులకి వెల్లడించాలి అని చెప్పి కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.